హాయ్ గైస్ ఇప్పుడే కుటుంబస్థన్ అని ఒక మూవీ చూసా. ఈ మూవీ వచ్చేసి రాజేశ్వర్ కాళిస్వామి అని అతని దగ్గర ఇచ్చేసారు. ఈ మూవీ లెంత్ వచ్చేసి 2 hours 35 minutes ఉంది. ఇది ఒక తమిళ్ మూవీ. జనవరి 24, 2025 లో రిలీజ్ అయింది ఇన్ థియేటర్స్ లో. బట్ తెలుగులో G5 లో రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే పర్లేదు, డ్రాగ్ గా ఉన్న మంచి మెసేజ్ ఇచ్చారు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది మూవీ. కుటుంబస్థన్ అనేది ఒక తమిళ్ వర్డ్ అండ్ తెలుగు పదం వచ్చేసరికి కుటుంబం మనిషి. అండ్ ఈ మూవీ కుటుంబస్థన్ అనే ఒక టైటిల్ పెట్టారు కదా, అంటే అది మూవీకి తగ్గట్టు ఉందా అంటే 100% ఉందని చెప్తా. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే నవీన్ అండ్ వెన్నెల వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు. వెళ్తారు, పెళ్లి చేసుకుంటారు. బట్ అమ్మాయి వచ్చేసి ఎస్సీ, అబ్బాయి వచ్చేసి బీసీ. బట్ ఈ మూవీకి దానికి అంత సెన్సిబుల్గా ఉండదు. అండ్ రిమైనింగ్ ఏంటంటే నవీన్ పెళ్లి చేసుకున్న తర్వాత 1 yearకి వెన్నెల అయితే ప్రెగ్నెన్సీ అయింది. తర్వాత నవీన్ ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ అయ్యాడు, ఎలాంటి ఇన్సిడెంట్ ఫేస్ అయ్యాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఈ మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ బిగ్గెస్ట్ పాజిటివ్. కొంచెం స్టోరీ డ్రాగ్ ఉన్నా చాలా అంటే చాలా బాగా చూపెట్టారు. ఈ కుటుంబస్థన్ ఎవరైతే ఉన్నారో తన ఫ్యామిలీ కోసం అండ్ తనతో పాటు వచ్చిన అమ్మాయి కోసం ఎలా అయితే స్ట్రగుల్స్ ఇవన్నీ చాలా భలే అంటే భలే చూపెట్టారు. లిటరల్లీ కళ్ళంలో నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి కొన్ని సీన్స్ కాడ. డబ్బులు ఉంటే ఎలా చూస్తారు మనోళ్ళు, డబ్బులు లేకపోతే రిలేటివ్స్ ఎలా చూస్తారు అనేది కూడా ఈ మూవీలో క్లియర్ కట్గా చూపెట్టారు. ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకైతే బాగా అనుకుంటాయి ఇలాంటి లైన్స్. మణికందన్ గారిని ఫస్ట్ నేను జేబీఎంలో చూసా. ఆ మూవీలో ఎలా అయితే ఏడిపించారో ఈ మూవీలో కూడా సేమ్ అంతే. కానీ ఆ మూవీ మొత్తం చూస్తున్నంతసేపు మనం ఎమోషనల్లో ఉంటాం. అండ్ ఈ మూవీ అంతగా లేకపోయినా కానీ మనల్ని ఏడిపిస్తాడు. ఈ మూవీలో కొన్ని కామెడీ ట్రాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ కామెడీ ట్రాక్స్ గురించి చెప్పాలంటే కొన్ని బాగుంటాయి. అంటే మరీ ఓవర్గా నవ్వలేం. అంటే ప్లెజెంట్గా ఉంటుంది మన ఫేస్లో స్మైల్. అండ్ సెకండ్ వచ్చేసి కొన్ని అనిపిస్తాయి క్రింజ్కి కొద్దిగా దగ్గరగా, అంటే అంత ఫీల్ అవ్వలే, బాగుంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ని బాగా రాసుకున్నారు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు బాగా, ఎస్పెషల్లీ మణికందన్ గారు అండ్ తర్వాత మిగతా వాళ్ళు కూడా పర్ఫెక్ట్ బాగానే చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేస్తారు, బట్ వాటిని కన్క్లూజన్ వచ్చేసరికి సరిగ్గా చూపించరు. అండ్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, అంటే మూవీ ఫ్లో తగ్గట్టు ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా అంతే. అంటే మనం అంత తక్కువ చేయలేం, అంత పెద్దగా లేం, అంటే ఓకే పర్లేదు బాగానే ఉండిద్ది. అండ్ డైరెక్షన్ అండ్ అంటే స్క్రీన్ ప్లే ఇవన్నీ సూపర్గా ఉంటాయి మూవీకి. అండ్ ఈ మూవీ నెగిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి ఎడిటింగ్. కొన్ని మ్యాచ్కి ట్రాన్సిషన్ చేస్తారు, అది అంత మ్యాచ్ అవ్వలేదు నా ఫీలింగ్. అండ్ కొన్ని చోట్ల ఎడిటింగ్ కూడా చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది, కొన్ని ట్రాన్సిషన్స్. అండ్ ఈ మూవీ సాంగ్స్ కూడా చాలా నెగిటివ్, ఎందుకంటే కొన్ని మూవీస్లో తెలుగు డబ్ చేసి సాంగ్స్ కూడా డబ్ చేస్తారు. బట్ ఇది ఓన్లీ తెలుగు డబ్బింగ్ మూవీ, సాంగ్స్ మాత్రం తెలుగులో ఉండవు. అండ్ మనకు కూడా అంతగా అంటే వింటున్నట్టు కూడా ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు తెలుగు డబ్బింగ్ కూడా హీరో హీరోయిన్ ఒక మెయిన్ క్యారెక్టర్స్ 3 అవి తప్పితే మిగతా అన్ని బేల ఏ ఉండవు, అంటే అంత సింకబుల్గా మనకు అనిపించవు. ఫైనల్గా ఈ మూవీ గురించి ఇంతే. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. ఒకవేళ ఈ మూవీ ఫ్యామిలీతో చూడాలనుకుంటే చూడొచ్చు. ఫ్యామిలీ స్టార్ మూవీ కంటే 100 రెట్లు బెటర్. అండ్ ఈ మూవీ వచ్చేసి G5లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.